హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదిగోండి ఒక వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు వ్లాగ్లో వచ్చేసి రెసిపీస్ ఇవన్నీ ఏం షేర్ చేయడం లేదండి. నార్మల్గా మా ఫ్యామిలీ గెట్ టుగెదర్ అనమాట. అంటే పెద్ద ఫ్యామిలీ అండి మాది. మా పెద్దనాన్న, మా డాడీ, మా ముగ్గురు అత్తలు అనమాట. అత్తలు అయితే రాలేదు. మా పెద్దనాన్న వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అందరం కలిసి మా ఇంట్లో అయితే మీట్ అవుతున్నాం అనమాట. ఆ వ్లాగ్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సండే వ్లాగ్ అండి. అమ్మ వాళ్ళ ఇంట్లో సండే రోజు అనమాట. ఇంకా రోజు మార్నింగ్ సండే అంటే కొంచెం స్పెషల్గా తినాలనిపిస్తుంది కాబట్టి మార్నింగ్ ఇలాగా పూరి అయితే వేస్తుంది అనమాట. నేనైతే అంతే పిండి అంతా రెడీ చేసేసి ఉంచేసింది. ఇంకా నేను వచ్చేసి ఒత్తుతున్నాను. అమ్మేమో ఇట్లా ఫ్రై చేస్తుంది అనమాట, డీప్ ఫ్రై. చూసారా ఒక్కొక్క పూరి ఎంత బాగా పొంగుతుందో. దీంట్లో పంచదార వేసిందంటే అండి, అందుకే కలర్ చూసారా ఎంత బాగుందో. మనం దోశల్లో కూడా కొంచెం పంచదార వేసుకుంటే దోశ పైన కలర్ వస్తుంది అనమాట. అలాగే ఈ పూరీలో కూడా చూసారా కలర్ మీరు చూస్తేనే అర్థమైపోతుంది పూరి అనేది ఎంత కలర్ వచ్చిందో. ఇలా చిన్న సైజ్ చేసుకుంటే మనకి ఇంత పెద్దగా అవుతాయి కాబట్టి నేను ఎప్పుడు పూరీలు అనేవి చిన్న చిన్నగానే చేస్తానండి. చిన్న చిన్న ఉండాలన్నమాట. ఇదిగోండి ఎంత బాగా పొంగుతుందంటే మనం కలిపే విధానము అంటే మనం చపాతీకి కొంచెం లూజ్గా కలుపుకోవాలి, పూరికి వచ్చేసి గట్టిగా కలుపుకోవాలన్నమాట. ఈ కలర్ వచ్చేసి పంచదార వేయడం వల్ల వచ్చిందని చెప్పేసి అమ్మ అయితే ఇక్కడ చెప్తుంది. పక్కనే ఇంకా పూరి కర్రీ కూడా రెడీ చేసేస్తుంది అనమాట. అందరి ఇంట్లోనే ఒకటే ప్రాసెస్లో చేస్తారనుకుంటున్నానండి, అందుకని నేను ఇదేం షేర్ చేయడం లేదు. ఇంకా కావాలంటే నాకు తర్వాత వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇంకా మేము టిఫిన్ అది కంప్లీట్ అయిపోయాక పెద్దనాన్న వాళ్ళు అయితే వచ్చేసారనమాట. మా అన్నయ్య, వదిన, వాళ్ళ బాబు. ఇంకా లంచ్ ప్రిపరేషన్ అయితే ఏమీ షూట్ చేయలేదండి. ఫుల్ అడావిడ అయిపోయింది కాబట్టి ఇంకా లంచ్ చేసేటప్పుడే చిన్నగా షూట్ చేసేసాను అనమాట. రెసిపీస్ వచ్చేసి ఫ్రాన్స్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు, ఇంకా బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ అనమాట. చికెన్ దమ్ బిర్యానీ వచ్చేసి నేను మా వదిన కలిసి చేసుకున్నాము. ఫిష్ ఫ్రై నేను మ్యాగ్నేట్ చేసి పెట్టేశాను, మా వదిన ఫ్రై చేసింది అనమాట. ఫిష్ పులుసు వచ్చేసి మా మమ్మీ స్పెషల్గా మామిడికాయ వేసి చేస్తుందని చెప్తూ ఉంటాను కదండి ఎప్పుడు, అదే చేసిందనమాట. ఇదనమాట. ఇంకా బిర్యానీ ఉంటే మనకు ఖచ్చితంగా థమ్స్అప్ ఏదో ఒకటి ఉండాలి కదా. ఇలాగ థమ్స్అప్తో మా లంచ్ అనేది కంప్లీట్ చేసేసాము. మా తమ్ముడి దగ్గర తాంబేళ్ళు ఉన్నాయండి, చిన్నవి రేర్ పీస్ అనమాట. ఇవి సాధారణంగా ఎవరి దగ్గర ఉండవు, వీళ్ళకైతే లక్కీగా దొరికాయని చెప్పచ్చు. ఇవైతే కొంచెం కొంచెం సైజ్ పెరుగుతాయి అన్నమాట. వాటర్లో కన్నా నేల మీద ఎక్కువ ఉంటాయండి. వాటికైతే వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ ఉంటాయి కదండి, తోటకూర ఇలాంటివన్నీ, బెండకాయ ఇలాంటివి పెడతాడనమాట. వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ వచ్చేసి తోటకూర అయితే బాగా తింటాయి అంటండి. ఇక్కడ చూడండి మా పాప పెడుతుంది, ఎంత బాగా తింటుందో. దానికి కావాల్సినంత తినేసి ఇప్పుడైతే పడుకోవడానికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. అవి వచ్చేసి ఇవండి కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, అవన్నమాట. మా తమ్ముడు వచ్చేసి వాటికి చిన్నగా హౌస్లో తయారు చేశాడనమాట. వీటి రెండింటికి సపరేట్గా ఒక హౌస్ కూడా ఉన్నదండి వాడి దగ్గర. నేను వ్లాగ్ లాస్ట్లో చూపిస్తాను. వాడు తీసుకొచ్చాడనమాట. దాన్ని కూడా చూస్తున్నారా ఎలా వెళ్ళిపోతుందో. ఇంకా వాటికి నిద్ర వస్తే అవి అలా వెళ్ళిపోతాయి అన్నమాట. చీకటిగా ఉంటేనే పడుకుంటాయంటండి అవి, కొంచెం వెలుగున్నా సరే పడుకోవన్నమాట. రే అలాగంటే మళ్ళీ ఒప్పుకోరు, ఎందుకు వచ్చింది. కృతిక్ బెండకాయ, ఎవరి పేరు బెండకాయ? అందాక ఇవి అలా చేసుకోవాలి. ఆ రోజు భోజనం ఖర్చులు అదే భోజనాలు ఖర్చులు ఉంటాయి, మధ్యలో పొద్దున్న బయలుదేరి అని పడిపోద్దని
తాంబేలు ఓనర్ గారు కంటెంట్ క్రియేటర్. మొగదేది ఆడదేది? ఇది మగదే, ఆడదే పెద్దగా ఎదుగుద్ది, మగది చిన్నగా ఉంటుంది. నడవడంలో కూడా ఇది స్పీడ్గా ఉంటుంది, స్లోగా ఉంటుంది. సరే పెద్ద పండుగ రోజు తీసుకొస్తారు అనమాట. ఊళ్ళో దేవుళ్ళు, అన్ని గుళ్ళ దేవుళ్ళు పల్లకిల్లో వస్తారనమాట. మనం బియ్యం నీళ్ళు వచ్చారు కదా. మీకు అక్కడే కదా అమ్మగారి ఇల్లు, అందుకే సార్ పండగకి రండి. మీరు కూడా పెద్దలకి అది పెట్టుకుంటే సాయంత్రం ఏమో దేవుళ్ళు వస్తారు. ఆ రోజే మీరు రాలేదా దగ్గరికి పెట్టే తాబేలతో ఆడుతున్నారు. ఇది వీడియోలు తీసుకుంటారు, దాని పనులు ఉంది. బొమ్మలతో ఆడుకున్నావా? చూడు పెట్టు పర్లేదు. ఇండియాలో ఉంటున్న ప్రతి స్టేట్ లో ఉన్న పాకిస్తానీ నేషనల్స్ మంచి పోజ్ ఇవ్వండి ఇద్దరు. అదే కావాలి. ఇదండి, అయితే వాళ్ళైతే పొద్దున్న వచ్చారనమాట టిఫిన్ చేసేసి. ఇంకా ఆఫ్టర్నూన్ అంతా ఉండి ఈవినింగ్ అయితే బయలుదేరుతున్నారు. నైట్కి అయితే వెళ్ళిపోతున్నారు అనమాట. నెక్స్ట్ డే వచ్చేసి అన్నయ్యకి ఆఫీస్ ఉంటుంది, మా తమ్ముడికి వచ్చేసి షూటింగ్ ఉంటుంది. మా పెద్దనాన్న అయితే ఎలాగో రిటైర్మెంట్ కాబట్టి ఇంట్లోనే ఉంటారు, కానీ ఎవరి పనులు వాళ్ళకి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా అయితే వాళ్ళైతే బయలుదేరిపోయారు అనమాట. ఇలాగా అందరం కలగడం చాలా హ్యాపీగా అనిపించిందండి. మా నాన్నమ్మ ఉన్నప్పుడైతే ప్రతి పండగకి మా అత్త వాళ్ళ పిల్లలు, మా అత్తలు, మా పెద్దనాన్న వాళ్ళు అందరూ వచ్చేవారనమాట. ప్రతి పండగ ఒక చాలా బాగుండేదన్నమాట, ఇల్లంతా సందడిగా. ఇంకా పిల్లలు పెద్ద అయ్యాక వాళ్ళ స్కూళ్ళు, ఇంకా పెద్దవాళ్ళ బిజినెస్ ఇవన్నీ కుదరక ఇంకా కలుసుకోవడం అయితే తగ్గిపోయింది. ఫంక్షన్ కి పెళ్ళిళ్ళకి అయితే కలిసేవాళ్ళం. సరే అయితే ఇలా కలుసుకోవడం మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము. వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. ఇదండి ఈ రోజుటి వీడియో. ఇక్కడితో వీడియో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఒక చక్కటి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.